నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన నాయకుడు వైఎస్ జగన్ తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి కయాద్ లోహార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత త్రాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అనంతరం సమీపంలోని అల్లీపురం డంపింగ్ యార్డ్లో చెత్త తరలించే కార్యక్రమానికి సంబంధించి కొత్త రీసైక్లింగ్ మిషన్లను ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు పొల్యూషన్ బోర్డు చైర్మన్, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అనేకమైన పథకాలు మేము ముందుకు తీసుకొచ్చాం. వాటిలో ఎన్నో కంప్లీట్ చేసాం, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేస్తూ అట్లన్నిటి పక్కన పడేసింది. మా మీద కోపంతో ఆ రోజు తెలుగుదేశం మా మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టింది. అందులో ఒకటి ఈ ఎన్టీఆర్ సుజల పథకం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం ₹2 20 లీటర్లు ఇవ్వాలి వాటరు, స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీల్లో దీన్ని స్టార్ట్ చేశారు. నేను కూడా ఆ రోజు నాకున్న 110 మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించాను. నెల్లూరులో ప్రత్యేకంగా అయితే 60 మదర్ ప్లాంట్లు, 6 మదర్ ప్లాంట్లు, 120 చిన్న ప్లాంట్లు ఆ రోజు లక్షలకు ప్రారంభించాను. 2,75,00,000 ఖర్చు పెట్టాము. నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్లు, 60 చిన్న ప్లాంట్కి 2,75,00,000, మరొక 4,50,00,000 ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకి చక్కగా నీరు ఇచ్చిండేది. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది. 135 లీటర్లు 15,000 కుటుంబాలకు వచ్చిండేది. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన ₹2,75,00,000 పక్కన పడేసింది. 5 ఏళ్ళు అది మూలపడిపోయింది, దాని ఉపయోగం లేకుండా పోయింది. కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం. అన్నిటికంటే ముఖ్యమైనది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్లకు కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్కి కట్టిన డబ్బులు కానీ అన్ని CFMS వేసుకొని దాన్ని డైవర్ట్ చేసేసింది. ఒక ఆర్థిక ప్రణాళిక లేదు, ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే స్వర్గీయ మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్యకు గురైన బీసీ నేత కురుబ లింగమయ్య మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అండగా నిలిచి వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లిన దార్శనికుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. 5 ఏళ్లలో ఈ రోజుకైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా రాన్నా కూర్చో
రాక కూర్చొని మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పిలవగలిగే రకంగా కాలర్ ఎగిరేసి పోగలుగుతున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసా వాచ నమ్మి ప్రజలకు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువ చేసిన తర్వాత పేద వర్గాలకు కానీ ప్రజలందరికీ రాష్ట్రంలో అయినప్పటికీ ఫలితాలు ఉన్నప్పుడు ఏవి చేయనక్కర్లేదు, వీళ్లకు మాయ మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఓపెన్గా ఏదైనా చేయొచ్చు అనే స్థిరమైన నిర్ణయానికి ఈయన వచ్చాడా అనే అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు. అందుకే ఈసారి గతంలో లాగా సాకులు కూడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన ఈ 10 నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది. హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి ఇంకా 5 ఏళ్ళు తనను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్థిరమైన దీంతో ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతగా తగిలిన షాక్ లాగా తగిలిన ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. పార్టీ స్ట్రెంగ్త్కి తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం. అందులో భాగంగానే మన బీసీ విభాగం, రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ల వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి సో దట్ ఎవరి యాస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం, అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్థెన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే. సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు? చిన్నప్పుడు రాస్తూ ఉండేవాళ్ళం మేము కూడా గోళ్ళ మీద సామాజిక న్యాయం కావాలా, సామాజిక న్యాయం నెరవేరాలా అని చెప్పి. అరే బాబు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎవరా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయేవాళ్ళం. మీ బీసీ వాడు ఏందిరా బాబు పక్కలరా పోయాడు. ఈరోజు 50% మార్కెట్ యార్డ్లో పాలక మండలిలో ఆఖరికి 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం? మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏమైపోయింది? సామాజిక న్యాయం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా, చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాలా. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम धनात्मरुद्राय नमः ओम गणदातवज्रसूर्यगोचराय नमः ओम सच्चिदानंदरूपाय नमः ओम नमः ओम यज्ञवक्त्रे नमः ओम चन्मयाय नमः वेद्याय नमः उद्धामरूपाय अभियस्वराय नमः श्रीरामप्रदाय गणराजप्रदाय श्रीकृष्णेवासाय श्रीवासाय मंगल रक्षक अहमद भवन गोविंद गोविंद
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు రావాల్సిన సాధారణ నిధులు విడుదల కాలేదని తక్షణమే నిధులు విడుదల చేయాలని విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ విషయంపై లేఖ రాసి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లా పరిషత్కు సంబంధించిన 8.30 కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేయాలన్నారు. జిల్లా పరిషత్ నిధి వాటా కింద కానీ, మండల పరిషత్ వాటా కింద కానీ, గ్రామ పంచాయతీ వాటా కింద కానీ జరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద వచ్చే ఆదాయంలో కొంత వాటాని, లేదు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదు సేనరైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదు ఇతరత్ర మా జిల్లా పరిషత్ ద్వారా వచ్చే ఆశీల్ పాట ద్వారా కానీ, లేదా ఇతరత్ర మా ద్వారా వచ్చే రెవెన్యూస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కి కొంత నిధులు వస్తూ ఉంటాయి. అలాగే మండల పరిషత్కి వస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉంటాయి. మరి సుమారుగా జిల్లా పరిషత్కి తీసుకుంటే మరి 24-25 సంవత్సరంలో సుమారు 7,84,00,000 రూపాయలు వివిధ పదుల కింద మాకు నిధులు వచ్చాయి. ఇవన్నీ మాకు చట్టం ద్వారా సంక్రమించింది, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ద్వారా ఒక యాక్ట్ అమెండ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు. ఈ నిధులన్నీ కూడా ఒక సంవత్సర కాలం సుమారుగా గత సంవత్సరం ఏప్రిల్లో కొంత నిధులు రిలీజ్ అయ్యాయి జనరల్ ఫండ్ సంబంధించి ఆనాడు. మరి నేటి వరకు కూడా ₹1 కూడా నిధులు రిలీజ్ కాలేదు. దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చిన్న చిన్న పనులు ప్రజల అవసరార్థం చేసే ఒక తాగునీటి అవసరాలు కానీ, లేదు అక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో కానీ, లేదు అక్కడైనా విద్యుత్ విషయంలో కానీ, వారికి లైట్లు ఇచ్చే విషయంలో కానీ, లేదా పంచాయతీలు కానీ, లేదు మండల పరిషత్ ద్వారా కానీ, లేదు జిల్లా పరిషత్ ద్వారా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే జిల్లా పరిషత్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ప్రపోజ్ చేసినవి ఏవైతే వారు మండలాల్లో కానీ వారి గ్రామాల్లో కానీ అవసరార్థం, ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే, ఏమేమి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఏదైతే ప్రజలకి తక్షణమే తీసుకోవాల్సిన ఏదైనా నిధులు కావాలనుకుంటే ఈ జిల్లా పరిషత్ నిధుల ద్వారా కానీ, మండల పరిషత్ నిధుల ద్వారా కానీ మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో చేస్తూ ఉంటారు. ఇది సుమారు కాలంగా, ఒక సంవత్సర కాలంగా ఈ నిధులన్నీ కూడా శాంక్షన్ చేశాం, పనులు చేపట్టాం. ఈ పనులన్నీ కూడా CMFs అప్లోడ్ అవుతున్నాయి. కనీసం నేటికి సంవత్సర కాలం అవుతా ఉంది, ₹1 కూడా నిధులు విడుదల కాలేదు అని వారికి లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలని, మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళాలని, మీరు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మీరు చెప్తా ఉన్న మాట మీద మీరు ఒకసారి మీరు గుర్తు చేస్తూ దీన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి సుమారుగా ఒక 8.3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇంకా గతంలో కొన్న, ఈ సంవత్సరంలో ఉన్న నిధులు కానీ, గతంలో కొంత నిధులు ఉన్నవి కానీ, ఇవన్నీ కలిపి సుమారుగా 8,30,00,000 రూపాయలు ఈ లేఖని వారికి పంపుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.